ప్రభుత్వం చాలా సీరియస్ గా, ఎందుకంటే గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తే బోర్డర్ చెక్ పోస్టులు కానీ, అలాగే ఎన్ఫోర్స్మెంట్ వింగ్ గతంలో సెబ్ కింద చేస్తారు మొత్తం కూడా, అసలు ఎటువంటి రైట్స్ కూడా లేవు. ఎక్సైజ్ స్టేషన్స్ కూడా నామమాత్రంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. దానివల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్స్ లో ప్రభుత్వానికి గతంలో పక్క రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటే ఇవన్నీ కూడా మనకి రావడం వల్ల బోర్డర్ డిస్ట్రిక్ట్ లో 30-40% పైనే గ్రోత్ వచ్చింది అక్కడ. అట్లాగే బ్రాండ్స్ అన్ని కూడా తీసుకొచ్చాం. గతంలో చాలా బ్రాండ్స్ లేవు, ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అందరితో మాట్లాడుతాం, ఆ బ్రాండ్స్ అన్ని మనకు రావడం. అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా 99 రూపాయలకే క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ ని కూడా సప్లై చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చేస్తుంటే ఎన్ఫోర్స్మెంట్ అనేది చాలా పకడ్బందీగా అమలు చేస్తున్నాం. దానివల్ల ఎక్కడ కూడా ఇప్పటి వరకు గత లాస్ట్ మంత్ లో ఒకటి ఇలాగే ఒకటి వస్తే ఇమీడియట్ గా కర్ణాటక వెళ్ళారు, ఒరిస్సా అన్నిటి కూడా స్టేట్స్ చూసుకుని తెలంగాణలో దీనికి లింక్ చూసుకుని తెలంగాణ దగ్గర 40 మందిని తెలంగాణ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్ అందరూ కలిసి 40 మంది మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సంబంధిత స్పిరిట్ సప్లై చేసే డిస్టిలరీని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ గా ఉంది. ఇలాంటివి వచ్చినప్పుడైతే ఇమీడియట్ గా యాక్షన్స్ తీసుకుంటున్నాం. ఈ సమాచారం కూడా డిపార్ట్మెంట్ పెట్టినటువంటి నిఘాలో మొత్తం కూడా బయటకు వచ్చిన విధానం. కానీ దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు చూస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరం. గతంలో డిస్టరీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, బ్రాండ్లని రాష్ట్రానికి రాకుండా చేశారు. ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా డిపార్ట్మెంట్ చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇవాళ దగ్గర 5 ప్రాంతాల్లో ల్యాబులు పెట్టి ప్రతిదీ ఈఎన్ఏ దగ్గర నుంచి షాప్ కు వచ్చే వరకు టోటల్ ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ లో పెట్టుకుని ల్యాబ్స్ లో చెక్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటిది అందిస్తాను. ఇవాళ దీన్ని వీళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేయడం జరిగింది. వెంటనే దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయినా సీరియస్ గా ఉండమని చెప్పడం జరిగింది. దాని మీద మేము చాలా పకడ్బందీగా చేస్తున్నాం. ఇందులో జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉన్నాడని చెప్పి తెలిసిన ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం ఉన్నా సరే, ఎందుకంటే అధికారులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కింద ఏం జరుగుతుంది అనేది ఇంటెలిజెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సంబంధిత SHOను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఇంకా ఎవరన్నా ఉన్నా సరే, అధికారులు ఎవరైనా నిర్లక్ష్యం వహించినా సరే ఎటువంటి పరిస్థితుల్లో టాలరేట్ చేసే సమస్య లేదు.